సంక్రాంతికి గంగిరెద్దులు చూస్తుంటాం కదా. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? విష్ణుమూర్తి నందీశ్వరుణ్ణి గంగిరెద్దులా రెడీ చేసి చాలా చాలా రకాల విన్యాసాలు చేయించినప్పుడు మొదలైంది. అయితే దీని వెనుకున్న కథ ఏంటి అంటే, గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. పరమశివ భక్తుడు. శివుణ్ణి తనలో ఉంచుకోవాలి అని చెప్పి తపస్సు చేసి ఆ వరాన్ని పొంది శివుణ్ణి తన పొట్టలో ఉంచుకున్నాడు అన్నమాట. మరి పార్వతీదేవి ఎంతో కలత చెంది విష్ణుమూర్తిని సాయం అడిగింది శివుణ్ణి మళ్ళా తీసుకుని రావడానికి. అప్పుడు బ్రహ్మ, విష్ణు, నందీశ్వరుడు ఇలా అందరూ కూడా రకరకాల వేషాలు వేసుకుని వెళ్లి గజేంద్రుడిని మెప్పించగా, ఏం కావాలి అని గజేంద్రుడు అడిగితే, నీ పొట్టలో ఉన్న శివుడు మాకు కావాలి అంటాడు. అప్పుడు వెంటనే గంగిరెద్దు వెళ్లి ఆయన పొట్టని చీల్చి శివుని బయటికి తీసుకుని వస్తుంది. అయితే ఆ కృతజ్ఞతకు గాను గజేంద్రుడి తాలూకా చర్మం పైనే ఎప్పుడు శివుడు కూర్చొని ఉంటాడు అని చెప్పి గజేంద్రుడికి నువ్వు నేను వేరుగా ఉండము అని ఒక వరాన్ని ఇస్తాడు. అలాగే వినాయకుడికి తన తలని కూడా అమరుస్తాడు. సంక్రాంతికి గంగిరెద్దులు చూస్తుంటాం కదా. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? విష్ణుమూర్తి నందీశ్వరుణ్ణి గంగిరెద్దులా రెడీ చేసి చాలా చాలా రకాల విన్యాసాలు చేయించినప్పుడు మొదలైంది. అయితే దీని వెనుకున్న కథ ఏంటి అంటే, గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. పరమశివ భక్తుడు. శివుణ్ణి తనలో ఉంచుకోవాలి అని చెప్పి తపస్సు చేసి ఆ వరాన్ని పొంది శివుణ్ణి తన పొట్టలో ఉంచుకున్నాడు అన్నమాట. మరి పార్వతీదేవి ఎంతో కలత చెంది విష్ణుమూర్తిని సాయం అడిగింది శివుణ్ణి మళ్ళా తీసుకుని రావడానికి. అప్పుడు బ్రహ్మ, విష్ణు, నందీశ్వరుడు ఇలా అందరూ కూడా రకరకాల వేషాలు వేసుకుని వెళ్లి గజేంద్రుడిని మెప్పించగా, ఏం కావాలి అని గజేంద్రుడు అడిగితే, నీ పొట్టలో ఉన్న శివుడు మాకు కావాలి అంటాడు. అప్పుడు వెంటనే గంగిరెద్దు వెళ్లి ఆయన పొట్టని చీల్చి శివుణ్ణి బయటికి తీసుకుని వస్తుంది. అయితే ఆ కృతజ్ఞతకు గాను గజేంద్రుడి తాలూకా చర్మం పైనే ఎప్పుడు శివుడు కూర్చొని ఉంటాడు అని చెప్పి గజేంద్రుడికి నువ్వు నేను వేరుగా ఉండము అని ఒక వరాన్ని ఇస్తాడు. అలాగే వినాయకుడికి తన తలని కూడా అమరుస్తాడు.